viewers, welcome to Lakshmi Skills. ఇప్పుడు మనం చూద్దాము how to calculate sum with any errors. ఓకేనా? సో ఎర్రర్స్ ఉన్నప్పుడు కూడా మనం సమ్ ఏ విధంగా చేయాలి? సో నార్మల్ గా మనం తెలియకపోతే మనం ఏం యూజ్ చేస్తాము? సమ్ ఫార్ములా. రైట్? ఈజ్ ఈక్వల్ టు సమ్. సో హైదరాబాద్ టు టోటల్ సేల్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, ఇక్కడ మనకు టోటల్ వచ్చేస్తుంది. వై? బికాస్ నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఒక ఫార్ములా యూజ్ చేశాను కాబట్టి. ఓకేనా? సో నార్మల్ గానైతే మీకు వాల్యూ అనేది రాదు, ఎన్ఏ వస్తుంది. ఓకేనా? వై? బికాస్ ఇక్కడ మనకు నెంబర్ అనేది లేదు, ఎన్ఏ ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఈ విధంగా ఎర్రర్స్ ఉన్నా కూడా నెంబర్స్ అనేవి అంటే వాల్యూస్ అనేవి మీకు టోటల్ అవ్వాలి అని అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే అగ్రిగేట్ ఫంక్షన్. అగైన్ సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అగ్రిగేట్ ఫంక్షన్ ని. సో ఈ వీడియోలో స్పెషల్ గా ఎందుకు నేను మళ్ళీ అగ్రిగేట్ ఫంక్షన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఒకవేళ మనకి ఏ విధంగానైనా ఎర్రర్స్ ఉంటే గనుక అప్పుడు మనం ఏ విధంగా టోటల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం అగ్రిగేట్ ఫంక్షన్ ని యూజ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి అగైన్ మనం సమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇక్కడ కామా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటిది ఇగ్నోర్ ఎర్రర్ వాల్యూస్. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము? ఇగ్నోర్ హిడెన్ రోస్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? ఇగ్నోర్ ఎర్రర్ వాల్యూస్. సో ఎర్రర్ మనకి ఇక్కడ ఎన్ఏ ఉంది కదా, సో ఇవి మనకి ఇగ్నోర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఇగ్నోర్ ఎర్రర్ వాల్యూస్, దెన్ కామా ఇక్కడ వచ్చేసి టోటల్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. మీరు నార్మల్ గా టోటల్ చేస్తే కనుక మీకు రావు అన్నమాట. ఒకసారి ఇక్కడ మనం ట్రై చేద్దాము. సో నేను ఆల్రెడీ ఫార్ములా యూజ్ చేశాను కాబట్టి నాకు అక్కడ వచ్చింది టోటల్. సో చూడండి, లేకపోతే మీకు రాదు అన్నమాట, ఎన్ఏ అని వస్తుంది. ఓకేనా? సో ఇన్ కేస్ ఎన్ఏ అని వస్తే మీరు కంపల్సరీ మీరు ఏ ఫార్ములా యూజ్ చేయాలి? అగ్రిగేట్ ఫంక్షన్ ని మీరు యూజ్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.